ఓ యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఓ పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. నమోऽस्तु తే వ్యాసవిశాలబుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్ర ఏన త్వయా భారతతైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః ప్రపన్నపారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. హరి ఓ. ఇంద్రియ నిగ్రహ ప్రకరణం సమాప్తమైంది. ఆ తరువాత సాధారణంగా సామాన్యమైన వ్యక్తుల యొక్క జీవితానికి, స్థితప్రజ్ఞుని యొక్క జీవితానికి ఉండేటువంటి తారతమ్యాన్ని వివరిస్తూ యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేహి అనేది చూచాం. ఇక ఇప్పుడు కంక్లూషన్ కనుక ఈరోజు సమాప్తం అవుతూ ఉంది కనుక ఈ సమాప్తం శ్లోకాలు మొట్టమొదట 70-71వ శ్లోకం, ఈ రెండు కూడాను స్థితప్రజ్ఞుని యొక్క వైభవ స్థితి, ఆయన యొక్క వైభవాన్ని తెలియజేసేటువంటి రెండు శ్లోకాలు. ప్లీజ్. అపూర్యమాణం అచలం ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామి. అపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రం, సముద్రం అద్భిః, సముద్రం ఏదైతే ఉందో అద్భిః ఆపూర్యమాణం. ఆపూర్యమాణం అంటే నింపబడుతూ ఉన్నప్పటికీ కూడాను, నింపబడుతూ ఉండిన అపూర్యమాణం. అచల ప్రతిష్టం అబ్ధిః, అచల ప్రతిష్టం అంటే అవికార్య స్థితి, మార్పు లేనటువంటి స్థితి. అచల చలించినటువంటి, వికారం లేనటువంటి స్థితి, మార్పు లేనటువంటి స్థితి.
అద్భిహి సముద్రం. కాబట్టి సముద్రం ఏదైతే ఉందో అది మొదట భావం అర్థం చేసుకోండి. ఆపూర్యమాణం నింపబడుతూ ఉంది, ఉన్నప్పటికి కూడాను అచల ప్రతిష్టం అంటే స్థిరంగా ఉంది. అచల ప్రతిష్టం మార్పు లేకుండా స్థిరంగా ఉంది, ఏ విధమైనటువంటి వికారం లేకుండా అవికార్య సత్తా స్వరూపం అని చెప్పడానికి సరిపోయేలాగా ఉంది. అచల ప్రతిష్టం సముద్రం. ఆపహ ప్రవిశంతి యద్వత్, ఇది సెంటెన్స్, సెకండ్ లైన్ లాస్ట్ వర్డ్. యద్వత్ ఏ విధంగా అయితే, అపూర్యమాణం నింపబడుతూ ఉన్నటువంటిది, మార్పు లేనిటువంటిది, అచల ప్రతిష్టం సముద్రం అద్భిహి. ఆపహ ప్రవిశంతి, ఆపహ ప్రవిశంతి అంటే ఆపహ సర్వతః గతాః ప్రవిశంతి అంటే ఆపహ నీళ్లు సర్వతః గతాః ప్రవిశంతి అన్ని వైపుల నుండి వచ్చి నింపుతూ ఉన్నాయి సముద్రాన్ని. అది అక్కడ ఆపహ ప్రవిశంతి సర్వతః గతాః ప్రవిశంతి, అన్ని వైపుల నుంచి కూడా వస్తున్నాయి, ఒక్క సైడ్ నుంచి ఏం కాదు. యద్వత్ ఏ విధంగానైతే, ఏ విధంగానైతే సదా నింపబడుతూ ఉన్నటువంటి ఏమాత్రం మార్పు లేనిటువంటి సముద్రంలోకి అన్ని వైపుల నుండి నీళ్లు ఏ విధంగా అయితే ప్రవేశిస్తూ ఉన్నవో, అది ఫస్ట్ 2 లైన్స్. నెక్స్ట్ తద్వత్, యద్వత్ కదా, తద్వత్ ఏ విధంగా అయితే నీళ్లు ఆ విధంగా ప్రవేశిస్తూ ఉన్నాయో తద్వత్ అలాగే కామాహ యం ప్రవిశంతి. టెక్స్ట్ చూసుకోండి, కామాహ యం ప్రవిశంతి, అలాగే తద్వత్ ఏ విధంగా అయితే ఇవి ప్రవేశిస్తున్నాయో నీళ్లు, అట్లాగే తద్వత్ కామాహ కామనలు అంటే శబ్దాదిభి విషయాలు, శబ్దాది విషయాలు యం పురుషం అది ప్రవిశంతి. తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే, సర్వే సమస్తములైనటువంటి కామాహ శబ్దాది విషయాలు ఏవైతే ఉన్నవో ఇవి యం ఎవరినైతే ప్రవిశంతి ఎవరిలైతే ప్రవేశిస్తూ ఉన్నవో స శాంతిం ఆప్నోతి, సహా వాడు మాత్రమే శాంతిం ఆప్నోతి, శాంతిం మోక్షం ఆప్నోతి ఇది. శాంతిం అంటే ఇక్కడ మోక్షం, మోక్షం ఆప్నోతి నా కామకామి అంటే కోరికలను కోరేటువంటి వాడు, నా కామకామి నా ప్రాప్నోతి ఇత్యర్థ. అటువంటి వాడు పొందేటువంటి అవకాశం లేదు ఈ శాంతిని, ఏది ఈ మోక్షాన్ని. కనుక అన్ని వైపుల నుండి నీళ్లు వచ్చి కలుస్తూ ఉండినా అంటే సర్వత్రా నింపబడుతూ ఉంది సముద్రం అని అర్థం. ఎంతో కాలంగా నింపబడుతుంది, ఈరోజు కాదు. అన్ని వైపుల నుంచి జలం వచ్చి దాంట్లో చేరుతూ ఉండినా ఏ విధంగా మార్పు లేకుండా ఉంది, అచల ప్రతిష్టం. కాబట్టి స్థితప్రజ్ఞుల్లో కూడాను శబ్దాది విషయాలు ఏవైతే బాహ్య ప్రపంచంలో ఉన్నాయో అవి నిరంతరం ప్రవేశిస్తూ ఉండిన, కాబట్టి అనేకమైనటువంటి రూపాలు రంగులు కళ్ళల్లోకి వెళుతూ ఉన్నాయి. శబ్దాలన్నీ కూడా చెవుల్లోకి వస్తూ ఉన్నాయి, రకరకాలైనటువంటి శబ్దాలు చెవుల్లోకి వస్తున్నాయి. వాసనలు ముక్కుకు అందుతూ ఉన్నాయి, రుచులన్నీ కూడాను నాలుగుకు అందుతూ ఉన్నాయి, స్పర్శలంతా కూడా చర్మానికి తెలుస్తూ ఉన్నాయి, గాలులు వస్తూ ఉన్నాయి, గాలులు మనకు చర్మానికి స్పర్శ తెలుస్తూ ఉన్నాయి. ఇట్లా అనేకమైనటువంటి శబ్దాది విషయాలు తనలో ప్రవేశిస్తూ ఉన్నప్పటికి కూడాను యద్వత్ ఏ విధంగా అయితే సముద్రములో అన్ని వైపుల నుండి నీళ్లు వచ్చి ప్రవేశిస్తూ ఉండిన సముద్రం ఏ విధంగా మార్పు లేకుండా ఉందో శబ్దాది విషయాలు తనలో ప్రవేశిస్తూ ఉన్నప్పటికి కూడాను ఏ విధమైనటువంటి మార్పు లేకుండా ఉండేటువంటి వాడు స్థితప్రజ్ఞుడు సహా శాంతిమాప్నోతి, వాడు మోక్షాన్ని పొందుతున్నాడు. మోక్షం ప్రాప్నోతి, ఆప్నోతి ప్రాప్నోతి. అంతేగాని న కామ కామి నైవ ప్రాప్నోతి కామి. కాబట్టి ఎవడైతే కోరికలను కోరుతూ ఉండాడో, శబ్దాది విషయాలను కోరుతూ ఉండాడో వాడు మాత్రం అటువంటి శాంతిని పొందలేడు. కాబట్టి సముద్రం యొక్క వైభవాన్ని ఒకవైపు తెలియజేస్తూ అదే వైభవాన్ని అనే మనకి ఏవైతే తెలుసో దాని నుంచే తెలియని దాన్ని అర్థం చేసుకుంటూ ఉండాలి. కనుక
స్థితప్రజ్ఞుని యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని సముద్రంతో కొద్దిగా ఉపమానం అంతే, సముద్రంతో పోల్చి దాని వైభవంతో చూస్తున్నాడు. అంతేగాని సముద్రం యొక్క వైభవమే స్థితప్రజ్ఞుని యొక్క వైభవం కాదు. ఎందుకంటే సముద్రం మాటలకు అందుతూ ఉంది, స్థితప్రజ్ఞుడు మాటలకు అందేటువంటి వాడు కాడు. కాబట్టి సముద్రాన్ని చూసినప్పుడు అది ఏ విధంగా ఉంది, చాలా లోతుగా ఉంది, అగాధం. సముద్రం నంబర్ 1 అగాధం. సముద్రం ఏ విధంగా అయితే అగాధం, స్థితప్రజ్ఞుని యొక్క ఆంతర్యం కూడాను అగాధం. అగాధం అంటే లోతయింది అని ఒక అర్థం, లోతయింది అని అంటే అంత లోతుగా మనం వెళ్ళలేమని అర్థం, మనం అర్థం చేసుకోలేని అర్థం. కాబట్టి మనకు అర్థం కానిటువంటి రీతుల్లో స్థితప్రజ్ఞుని యొక్క వైభవం అంతా ఉంది. ఇది అగాధం, ఫస్ట్ పాయింట్. తరువాత సముద్రాన్ని చూసినప్పుడు ఎంత ప్రసన్నంగా మనకు కనపడుతూ ఉంటుందో, అలాగే స్థితప్రజ్ఞునిలో కూడాను ఏ విధమైనటువంటి కలతలు లేకుండా, కల్లోల పరిస్థితి లేకుండా, అశాంతి ముఖంలో తాండవించకుండా నిరంతరం కూడాను ప్రశాంతంగా ఉండేటువంటి వాడు. సముద్రం ఏ విధంగా అయితే ప్రసన్నంగా ఉంటుందో అట్లాగే స్థితప్రజ్ఞుడు కూడాను అలా ప్రశాంతంగా ఉండేటువంటి వాడు. మొదటిది అగాధము, రెండవది ప్రశాంతత, ఓ ప్రసన్నము. అలా ప్రసన్నంగా ఉంటూ కూడాను గంభీరంగా ఉండడం సముద్రం యొక్క వైభవం. ఇట్లా చూస్తే సముద్రాన్ని, నదుల్లో కూడా జలం ఉండొచ్చు, గంగానది కావచ్చు, ఎంత పెద్ద నది అయినా సరే సముద్రంలో ఉండేటువంటి గాంభీర్యం నదుల్లో కనిపించే అవకాశం లేదు. అట్లాగే స్థితప్రజ్ఞుల్లో ఏ గాంభీర్యత అయితే కనపడుతూ ఉందో అది మరొక చోట మనం చూడలేము. కాబట్టి మొదటిది అగాధమైంది లోతు, రెండవది ప్రసన్నంగా కనపడుతూ ఉంది, మూడవది గంభీరంగా ఉంది, గాంభీర్యం, ప్రసన్న గాంభీర్యం అంటారు దాన్ని. అట్లాగే స్థితప్రజ్ఞుడు కూడాను ఈ విధంగా మనకు గోచరింపబడుతూ ఉన్నాడు. ఆపూర్యమానం అచల ప్రతిష్టం. కాబట్టి నిరంతరం నింపబడుతూ ఉన్నది. ఎంతకాలంగా నింపబడుతూ ఉంది? కొన్ని వేల సంవత్సరాలుగా. మన లెక్కకు అందదు. ఈ సృష్టి ఎప్పటి నుంచి ఉందో మనకు తెలియదు. అప్పటి నుండి కూడాను ఇది నింపబడుతూనే ఉంది. అది ఆడ ఆపూర్యమానం, ఎక్కడ ఆగడం లేదు. నిరంతరం కూడాను రకరకాలైనటువంటి కాలువలు, నదులు ఇవన్నీ ప్రవహిస్తూ ఉన్నాయి, దాంట్లో పోయి చేరిపోతూ ఉన్నాయి. అట్లాగే వర్షపు జలాలు. కాబట్టి ఇవన్నీ దాంట్లో వెళ్ళి చేరుతూ ఉండినప్పటికీ కూడాను ఏది భిన్న భిన్న రూపాలు. ఒక నది ఉన్నట్టుగా ఒక నది ఉండదు. ఒక నది యొక్క రూపం ఇంకొక నది యొక్క రూపం కాదు. కృష్ణా జలాలు చూస్తే మనం నల్లగా ఉంటాయి, గంగాజలం చూస్తే తెల్లగా ఉంటుంది. కాబట్టి రకరకాలైనటువంటి రంగులతో మనకు కనపడతా ఉంటాయి. అట్లాగే రకరకాలైనటువంటి రసాలు. కాబట్టి ఒక్కొక్క రకమైనటువంటి నీరు ఒక్కో రకమైనటువంటి రుచి కలిగి ఉంటుంది. ఒకటి ఉప్పు నీరుగా వస్తూ ఉంటుంది, ఒకటి వగరుగా ఉంటుంది, ఒకటి తీయగా ఉంటుంది. ఇటువంటి రకరకాలైనటువంటి రుచులతో కూడినటువంటి నీళ్ళు వస్తూ ఉంటాయి, సముద్రంలో కలుస్తూ ఉంటాయి. కాబట్టి ఒకవైపు రకరకాలైనటువంటి రూపాలు, మరొక వైపు రకరకాలైనటువంటి రంగులు, ఇంకొక వైపు రకరకాలైనటువంటి రుచులు, ఇన్ని వచ్చి కలుస్తూ ఉండిన అచల ప్రతిష్టం. అది ఏ విధంగా తనలో మార్పు లేనటువంటి స్థితి. అది పొంగిపోవడం లేదు, కృంగిపోవడం లేదు. ఈరోజు నీళ్ళు వచ్చి కలుస్తూ ఉన్నాయని పొంగేది లేదు. ఒకవేళ నీళ్లు కలవకపోయినా, వర్షం పడకపోయినా సముద్రం యొక్క మట్టం తగ్గేది లేదు. అట్లాగే శబ్దాది విషయాలు కూడా ఏవైతే ఉన్నాయో, ఏది మనకు ప్రత్యేకంగా అందితే మనం పొంగిపోతూ ఉంటాం. ఇటువంటి లక్షణం మనకు స్థితప్రజ్ఞుల్లో కనపడదు, ఎందుకంటే జ్ఞాని గనక. కాబట్టి ఏదన్నా వస్తే పొంగిపోవడం కానీ, మరి ఏదన్నా రానప్పుడు కృంగిపోవడం కానీ స్థితప్రజ్ఞుల్లో మనం ఎంత వెతికినా కూడాను కనిపించదు. కాబట్టి ఇవన్నీ భేద రూపంలో వచ్చి కలుస్తూ ఉన్నాయి. కానీ తీరా నీళ్లు తీసుకొని చూస్తే ఆ వాటిలో ఏ రుచులైతే చూచామో సముద్రంలో ఆ రుచి కనిపించదు. అది కేవలం ఒకే విధమైనటువంటి ఉప్పు నీరుగానే కనపడుతుంది. కాబట్టి భేదాలతో వచ్చి రకరకాలైనటువంటి జలాలన్నీ ప్రవేశిస్తూ ఉండిన తను మాత్రం అభేదంలోనే ఉంది. అనేకత్వంలో ఏకత్వం ఉంది. ఇది సముద్రంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి విషయం. అట్లాగే రకరకాలైనటువంటి భిన్నమైనటువంటి ప్రాణులు ఈ ప్రపంచంలో గోచరిస్తూ ఉండిన మానవులు ఉన్నారు, జంతువులు ఉన్నాయి, పశుపక్షాదులు ఉన్నాయి, చెట్లున్నాయి, మేఘాలున్నాయి, ఆకాశం ఉంది, ఎన్నెన్నో ఉన్నాయి. వాటన్నిటిలో కూడాను ఒకే స్వరూపంగా కనపడతా ఉంది స్థితప్రజ్ఞుడికి. కాబట్టి అవన్నీ నీళ్ళన్నీ ప్రవేశించిన తర్వాత అన్నీ ఒకే విధంగా సాగర జలంగా ఎట్లయితే మనకు గోచరిస్తూ ఉందో సముద్రంలో, అట్లాగే శబ్దాది విషయాలు ఏవైతే ఉన్నాయో
ఇవన్నీ కూడా స్థిత ప్రజ్ఞలో ప్రవేశించిన తర్వాత ఒకే విధంగా తెలుస్తూ ఉన్నాయి. నో చేంజ్. కాబట్టి అవన్నీ తనలో లీనం చేసుకుంటున్నాడు, వద్దనడం లేదు. స్థితప్రజ్ఞుల్లో అవన్నీ వచ్చి లీనమైపోతున్నాయి, కానీ ఆయన మాత్రం అచల ప్రతిష్టం. తనలో ఏ విధమైనటువంటి మార్పు మనకు గోచరించడం లేదు. కాబట్టి విషయాలు చేరితే పొంగిపోవడం కానీ కృంగిపోవడం కానీ లేదు. స్వతహా పూర్ణాత్మ. స్వతహా పూర్ణాత్మ అంటే మరొక దాని మీద ఆధారపడకుండా ఉండడం, అది స్వతహా. స్వతహా పూర్ణ పరాత్మ. స్వతహా పూర్ణ పరాత్మ బ్రహ్మశబ్దేన వర్ణిత అన్నది ఉపనిషత్. కాబట్టి స్వతసిద్ధంగా పూర్ణ రూపమై ఉండేటువంటి వాడు ఎవరో ఆ పూర్ణాత్మ బ్రహ్మశబ్దేన వర్ణిత, బ్రహ్మశబ్దం చేత చెప్పబడుతూ ఉండాడని అర్థం. కాబట్టి ఆ పూర్ణాత్మ సాగర సదృశుడిగా తెలుస్తూ ఉండేటువంటి ఈ పూర్ణ స్వరూపం స్థితప్రజ్ఞుడే గనక ఇతను ఏ విధంగా తెలుస్తుంటే బ్రహ్మస్వరూపంగానే తెలుస్తూ ఉన్నాడని. అంటే బ్రహ్మస్వరూపంగా తెలుస్తున్నాడంటే ఈయన వేరుగా ఉండి బ్రహ్మం వేరుగా ఉండి తెలియడం కాదు, తానే బ్రహ్మ. ఏమిటిది మహావాక్యం? అయమాత్మ బ్రహ్మ, ఈ ఆత్మయే బ్రహ్మము అనేటువంటి భావన. కాబట్టి బ్రహ్మము ప్రత్యేకంగా లేదు, ఈ దశలో తానే అది అయిపోయినట్టుగా కనపడుతూ ఉన్నాడు. కాబట్టి నీళ్లు సముద్రంలోనే కాదు, ఆపహ ప్రవిశంతి యద్వత్. బావిలో నీళ్లున్నాయి, చెరువులో నీళ్లున్నాయి కాదు, నదుల్లో నీళ్లున్నాయి. కాబట్టి బావిలో నీళ్లు ఉండాలంటే మనకు ముఖ్యంగా వర్షపు జలమన్నా ఉండాలా, లేదంటే భూగర్భ జలాలన్నా ఉండాలా, గ్రౌండ్ వాటర్ అన్నా ఉండాలి. కానీ ఒక బావి ఉంటే దాని చుట్టూ గనక బోర్వెల్స్ కనుక వేసేసారంటే ఆ బావిలో ఉండేటువంటి నీటి మట్టం తగ్గిపోతూ ఉంటుంది. కారణం ఏంటంటే అవి తీసేసుకుంటూ ఉంటాయి కనుక. కాబట్టి బోర్వెల్స్లో నుంచి వాటర్ పోతూ ఉంటే దీని మట్టం ఎట్లాగైతే తగ్గుతూ ఉందో, ఎంత వాటర్ ఎవాపరేట్ అయిపోయినా కూడాను సముద్రంలో మట్టం తగ్గినట్టుగా ఇప్పటివరకు మనం ఎక్కడ చూడలేదు. కాబట్టి ఒక చెరువు ఉంది అంటే ఆ చెరువు నిండుతుంది అంటే సముద్రం నిండుగా ఉంది. వర్షాకాలంలో చెరువులు నిండుగా ఉంటాయి, కాలువలు నిండుగా ఉంటాయి, నదులు నిండుగా ఉంటాయి, బావులు నిండుగా ఉంటాయి. కానీ నిండుగా ఉంటాయి, ఎండుతూ ఉంటాయి. అదే గ్రీష్మ ఋతువు వచ్చిందనుకోండి, చాలా మార్పు వచ్చేస్తుంది, ఆ నీళ్ళన్నీ కూడా తగ్గిపోతాయి. కానీ ఎంత గ్రీష్మం వచ్చినా కూడాను సముద్రంలో నీటి మట్టం అనేటువంటిది తగ్గడం అనేటువంటిది మనం చూడలేము. కాబట్టి ఇవన్నీ కూడాను ఒక దాని మీద ఆధారపడి ఉన్నాయి. కానీ సముద్రం మాత్రం ఏ జలాల మీద ఆధారపడి లేదు కదా. ఈవెన్ వర్షపు జలాలు కూడా సముద్రం మీదనే ఆధారపడి ఉన్నాయి. కాబట్టి స్థితప్రజ్ఞుడు ఎవ్వరి మీద తను ఆధారపడి ఉండడు. ఏ శబ్దాది విషయాల మీద ఆధారపడి ఉండడు, వ్యక్తుల మీద కూడాను ఆధారపడి ఉండడు. ఇది ఆయన యొక్క స్వరూప వైభవం, ఇది స్వరూప వైభవం. కాబట్టి కోరికలు తీరేది లేదు. కారణం ఏంటి? కోరికలే లేనిటువంటి వాడు కనుక. ప్రపంచ విస్మృత ప్రాయ. అతనికి ప్రపంచం అనేటువంటిదే విస్మృత ప్రాయం. అంటే అది ఉందా లేదా అనేది కూడా తెలియదు. అంటే దాని అర్థం ఏంటి? దాని యొక్క ప్రపంచం యొక్క ప్రభావం స్థితప్రజ్ఞుడి మీద లేదు అని అర్థం. కాబట్టి ప్రపంచం ఉంది, తాను చూస్తూ ఉన్నాడు. మనం చూసేటువంటి ప్రపంచం వేరే, స్థితప్రజ్ఞుడు చూసేటువంటి ప్రపంచం వేరే. మనం ఏ ప్రపంచాన్ని అయితే చూస్తూ ఉన్నామో అది మనల్ని పొంగేలా చేస్తూ ఉంది, కృంగేలా చేస్తూ ఉంది. నిరంతరం కూడా మనకు రకరకాలైనటువంటి భావనలు కల్పిస్తూ ఉంది. కానీ ఇంత ప్రపంచం స్థితప్రజ్ఞుడికి తెలుస్తూ ఉండినా కూడాను దాని యొక్క ప్రభావం తన మీద లేనే లేదు. కాబట్టి నిండి ఉండడమే కాదు, వెలితి లేకుండా ఉండాలి. నిండి ఇప్పుడు చూడండి, చెరువు నిండి ఉంది, మళ్ళీ తరువాత వెలితి వచ్చేస్తూ ఉంది, తగ్గిపోతూ ఉండే నీళ్ళు అంటున్నాం. కాబట్టి బావి ఉంది, బావి ఎండిపోవడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నిండి ఉన్నవి నాయన ఏవైతే నిండి ఉన్నాయో అవి మళ్ళీ ఎండిపోతూ ఉండడం చూస్తున్నాం, ఖాళీ అయిపోతూ ఉండడం చూస్తున్నాం. ఇప్పుడు కుండ నింపుతాం, ఆ నీళ్లు ఖాళీ అవుతాయి. కడుపు నింపుతాం, భోంచేసామనుకోండి మధ్యాహ్నం, పూర్ణంగా కడుపు నిండిపోయిందండి అంటాం, ఎట్లా సముద్రంలాగా. కానీ ఒక 2-3 గంటలు అయ్యేటప్పటికి మళ్ళీ
ఆకలి ప్రారంభమైపోతుంది. కాబట్టి నిండినవన్నీ కూడాను మళ్ళీ వెలితిలోకి దిగుతూ ఉన్నాయి. కాబట్టి పూర్ణత్వం అనేటువంటిది కనపడడం లేదు. నిండుతున్నాయే కానీ వాటిలో పూర్ణత్వం లేదు. ఆపూర్యమాణం అచల ప్రతిష్టం. ఇక్కడ నింపబడుతూ ఉంటే అది పూర్ణంగా ఉంది. ఇప్పుడు మామిడి పండు ఉంది నాయన, బాగా పండినటువంటి మామిడి పండు ఉంది. దాన్ని అంటాం మనం, ఎట్లా ఉందండి ఈ పండు అంటే, రసపూర్ణంగా ఉందండి, రసపూర్ణంగా ఉంది అంటే పూర్ణంగా రసంతో నిండిపోయిందని. ఆ వాక్యానికి అర్థం ఉంది, కానీ దాంట్లో పరమార్థం ఏది? వాస్తవమా? మామిడి పండు పూర్ణంగా ఉంది, రసపూర్ణంగా ఉంది? లేదు. ఎందుకని? దాని మీద తొక్కలుండే. పండు తినాలంటే తొక్క తీసేస్తాం. కాబట్టి తొక్క అనేటువంటి త్యాజ్య వస్తువు.